కలిసి వచ్చేసి. అయితే దీనికి టైటిల్ కార్డ్స్‌లో త్రివిక్రమ్ గారి పేరేశారు. అవును సార్. అవును సో, అండ్ ఆయన క్రియేటివ్ ప్రాసెస్‌లో ఏమైనా ఇన్వాల్వ్ అయ్యారా? చాలా లేదా? సపోర్ట్ చేసేసి. ఇప్పుడు అంటే నాకు ఒక సపోర్ట్. చిన్న గైడెన్స్‌గా ఉండేది. చాలా గైడెన్స్ ఉంది. ఇప్పుడు మనం చేసేది రైటే తప్ప మనకు కొన్నిసార్లు డౌట్లు వస్తాయి. అది లైక్ ఇది పెద్ద సినిమా. నాన్నగారు ఉన్నారు అండ్ పవన్ సార్ ఉన్నారు. సో ఎవ్రీ ఒపీనియన్ మ్యాటర్. అలాగే త్రివిక్రమ్ గారు ఒపీనియన్స్ చాలా ఇంపార్టెంట్. నాకు ఒక్కొక్క దగ్గర డౌట్ ఉండేది ఏంటంటే కొన్నిసార్లు ఫోన్ చేసి అడిగినప్పుడు నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు. ఆయన టైం స్పెండ్ చేశారు, ఇన్వాల్యుబుల్ టైం. అంటే త్రూ ఎడిటా? అంటే ప్రతి దగ్గర స్టోరీ నేను మొత్తం అయిన తర్వాత ఒకసారి నరేట్ చేసింది, దాని తర్వాత మళ్ళీ ఇంకోసారి సార్ ఇలా మార్చుకోవచ్చు అని చెప్పటం కానీ. సో ఇలాగూ ఎవ్రీ స్టేజ్లో ఐ టుక్ హిస్ హెల్ప్. అలాంటప్పుడు నాకు అనిపించేది ఏంటంటే ఒక సెల్ఫ్లెస్ లైక్ ఏ ఎక్స్పెక్ట్ చేయకుండా తన వాల్యుబుల్ టైం మన కోసం స్పెండ్ చేశారు. పవన్ గారు ఫ్రెండ్షిప్ కోసం ఫ్రెండ్ చేశారు. దానికి సార్కి ఒక హ్యాట్స్ ఆఫ్ ఇవ్వాలి. అండ్ లాస్ట్ దాకా కూడా గైడ్ చేస్తూ ఉన్నారు. సో బికాస్ ఓన్లీ థింగ్ ఏంటంటే మెయిన్ తన మైండ్ ఉండేది మా నాన్నగారు ఇంకా మళ్ళీ రావాలి, మళ్ళీ గెలవాలి అనే ఒక మంచి మోటివ్ ఉండేది. సో ఇవన్నీ నాకు హెల్ప్ అయింది, సపోర్ట్ అయింది సార్. ఐ టుక్ హిస్ సపోర్ట్. త్రివిక్రమ్ గారి సపోర్ట్ తీసుకున్నాను. సినిమా చూసిన తర్వాత ఏంటి సార్ ఆయన రియాక్షన్ ఏంటి త్రివిక్రమ్ గారిని? హీ వాస్ వెరీ